తెలుగువారి పండుగలలో ఉగాదికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇది కేవలం క్యాలెండర్ మారే రోజు మాత్రమే కాదు. మన ఆలోచనలను, ఆశయాలను కొత్తగా నిర్ణయించుకునే సమయం. అయితే 2026 మార్చి 19న ప్రారంభం కాబోయే కొత్త ఏడాదికి పరాభవ అనే పేరు ఉండటం చాలా మందిలో ఆసక్తిని, మరికొందరిలో ఆందోళనను కలిగిస్తుంది. సాధారణంగా పరాభవం అంటే అవమానం లేదా ఓటమి అని మనం భావిస్తాం. సంస్కృత భాషలో ప్రతి పదానికి ఒక లోతైన భావం ఉంటుంది. పరాభవ అనే పదాన్ని విడదీసి చూస్తే పర అంటే అత్యున్నతమైన, గొప్పదైన లేదా అతీతమైన అని అర్థం. భవ అంటే పుట్టుక లేదా స్థితిని అని అర్థం. అంటే మనలోని అజ్ఞానాన్ని, అహంకారాన్ని, బలహీనతలను ఓడించి అంటే పరాభవించి ఒక ఉన్నతమైన స్థితిలో కొత్తగా జన్మించడమే ఈ ఏడాది యొక్క అసలు సందేశం. చీకటిని ఓడిస్తేనే కదా వెలుగు వచ్చేది. అలాగే మనలోని లోపాలను పరాభవం చేస్తేనే మనలోని దైవత్వం వెలుగులోకి వస్తుంది. స్వామియే శరణమయ్యప్ప. అందరికీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు.